నేను 2024లో బాబుతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 7th మంత్లో నాకు చాలా కాంప్లికేషన్స్ వచ్చేసాయి. బీపీ ఫ్లక్చుయేషన్స్ అవ్వడం వల్ల అప్పుడు మా మదరు మా చెల్లి వచ్చి మమ్మీతో మధ్యాహ్నం సెకండ్ సర్వీస్లో ప్రేయర్ చేయిస్తే మమ్మీ ఏం కాదు హీలింగ్ అయిపోతుంది అని అన్నారు. నేను ఐసీయూలో ఉన్నదని ఇమ్మీడియట్గా ఒక హాఫ్ అన్ అవర్లో నార్మల్ అయిపోయాయి. ఇదిగో బాబుకి డెలివరీ అయ్యాను. బాబునిచ్చాడు గట్టిగా. ప్రతిసారి ఈ 3 సాక్ష్యాలు చెప్పడానికి ట్రై చేశారు. మా అమ్మ చెప్తూ ఉండేది కానీ ఏదో విషయంలో వెనక్కి వెళ్ళిపోయేదాన్ని, చెప్పలేకపోయేదాన్ని. అన్నిటికంటే మేజర్ ఏంటంటే నిన్న January 1, 2026 రోజు ఈవినింగ్ నేను మా హస్బెండ్ బాబు ముగ్గురం మేము కార్లో వెళ్తుంటే మా కార్కి మేజర్గా యాక్సిడెంట్ జరిగింది. స్పాట్ డెడ్ అయ్యారు అని అనుకున్నారు. ఒక్క సెకండ్ ఏమీ అర్థం కాలేదు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల అండ్ మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ అండ్ దేవుని కృప వల్ల ముగ్గురం ఈరోజు చిన్న స్క్రాచ్ లేకుండా బయటపడ్డాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ప్రతి విషయంలో మమ్మల్ని మా కుటుంబాన్ని దగ్గరగా ఉంటూ మమ్మల్ని దీవిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. అండ్ మమ్మల్ని ఎప్పుడూ సంఘం తరఫున మమ్మీ డాడీ మమ్మల్ని ప్రేయర్స్లో పెడుతున్నందుకే మేము ఇప్పటి వరకు ఇక్కడ నిలదొక్కుని ఇక్కడ ఉండగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి ఈ సాక్ష్యాలన్నీ దేవుడు ఆశీర్వదించి దీవించారు. సంతోషంగా మీ ఫ్యామిలీ మరి నవ్వండి, ఏడుపు ఎందుకు, నవ్వండి అందరు ఫ్యామిలీ అంతా. 21 దినం కల్వరి ప్రామిస్ ల్యాండ్లో జరుగుతున్నాయి. ముగింపు సభ January 18 సాయంత్రం 4 గంటలకి. దినమంతా ఆరాధనలు ఉంటాయి. సాటర్డే ఈవినింగ్ మీటింగ్ కూడా ఉంటుంది ప్రామిస్ ల్యాండ్లోనే. సండే చక్కటి ఆరాధనతో ఈవినింగ్ 4 గంటలకే ముగింపు సభ. కుటుంబాలుగా రండి. బలపరచువాడవు అందరమారాధిస్తాయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు అందరం ఆరాధిద్దాం. యేసయ్య గొప్పతనము నెత్తిపట్టి ఆరాధిద్దాం. ఏమైనా చేయగలవు